కులగణన ప్రక్రియ నిర్వీర్యం చేసేలా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కుట్ర పన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు. కులగణనపై కోర్టుల్లో కేసులు వేసే ప్రమాదం ఉందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని ఏఐసీసీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ మాటిచ్చారని తెలిపారు. బలహీన వర్గాలు ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని చెప్పారు. మా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని బీసీ కులగణన చేశామని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజులో సర్వే చేసి కాకి లెక్కలు చెప్పారని అన్నారు. ప్రజల్ని మమేకం చేసి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇందులో ఈ కార్యాచరణలో ఈ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినము. చాలా మంది ఏదో ఆశామాసి ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు 12 గంటలలో చేసి ఇదే లెక్కలని కాకి లెక్కలు ఆయన చెప్పాను. ఏ రోజు కూడా అధికారికంగా వారు క్యాబినెట్లో పెట్టడం కానీ శాసనసభకు వివరాలు ఇవ్వడం కానీ ప్రభుత్వం ఎక్కడ అధికారికంగా లెక్కలు చూపించలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభానంతా లెక్క కట్టి ఒక కుటుంబం ఒక వ్యక్తి ఆ వివరాలను దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు అవసరమైన విధంగా ఆ సమాచారాన్ని వినియోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందేదే తప్ప 10 సంవత్సరాలలో ఆ సమాచారాన్ని పేదల కోసం వినియోగించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ కులగణన చేయాలి ఈ వివరాలన్నీ సేకరించాలనుకున్నప్పుడు వివిధ రాష్ట్రాలలో ఈ దేశంలో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు ఇందులో ప్రయత్నం చేసినాయి, ఆ ప్రయత్నాలలో విజయం సాధించిన వాళ్ళు ఎవరు, వైఫల్యం చెందిన వాళ్ళు ఎవరు అని స్టడీ చేసి ఒక అధికారుల బృందాన్ని బీహార్, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్ వివిధ రాష్ట్రాలకు తిప్పి అధికారుల బృందాన్ని సమాచారాన్ని సేకరించడము. అదేవిధంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వీటన్నిటిని పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, దామోదర్ రాజనరసింహ గారిని, శ్రీధర్ బాబు గారిని, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్కను ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి, ఎందుకంటే దీనికి అధికారిక కార్యాచరణ ఒక అధికారిక గుర్తింపు ఉండాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసాం. ఈ మంత్రివర్గ ఉపసంఘము అధికారిక బృందము వివిధ రాష్ట్రాలలో పర్యటించి సమాచారం సేకరణ చేసి ఆ వివరాలన్నీ కూడా మంత్రివర్గానికి వాళ్ళు వివరిస్తే అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలలో వచ్చిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇది ఏదో ఒక డిపార్ట్మెంట్ చేస్తే దీనికి చట్టంలో కోర్టులో ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఇతర రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఈరోజు ప్రభుత్వం మొత్తం సేకరించిన సమాచారాన్ని మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సూచనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దీని ఒక నోడల్ ఏజెన్సీ కింద ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద అన్ని శాఖలు వస్తాయి కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ నోడల్ ఏజెన్సీ కింద మనము ఈరోజు నియమించుకున్నాము. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ మినిస్టర్ కింద వస్తుంది. అందుకే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. వారి కింద ఉన్న సందీప్ సుల్తానియా ప్లానింగ్ డిపార్ట్మెంట్ హెడ్గా అధికారిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడు సురక్షితంగా జీవిస్తున్నారు అన్న భరోసాతో ఉండాలి. అయితే ఆ మేరకు పోలీస్ శాఖ అవసరాలను తీర్చే బాధ్యత తాము తీసుకుంటామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో హోంశాఖ ఫ్రీ బడ్జెట్ సమావేశంలో ఆయన పలు అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న 3 నగరాలకు తోడు 4వ నగరం ఫ్యూచర్ సిటీ సైతం సిద్ధమవుతుందన్నారు. రీజనల్ రింగ్ రోడ్ పనులు వేగవంతం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులు, వాతావరణం, ఉపాధి అవకాశాల నేపథ్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్కు రాష్ట్రానికి వలసలు పెరుగుతున్నాయని, ఈ మేరకు భద్రత విషయంలో హోంశాఖ సిద్ధం కావాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 14 నెలల్లో 56,000 మందికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా ఉద్యోగాలు భర్తీ కొనసాగుతుందన్నారు. ఆరోగ్య శాఖలో 7,500 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఎన్నికల కోడ్ అయిపోగానే మిగిలిన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామన్నారు. కుల మత రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేదన్నారు. సార్వత్రిక ఎన్నికలే కానీ ఏ ఎన్నికలైనా మనకున్న ఆయుధము ఓటు.
ఈ ఓటు ద్వారానే మన భవిష్యత్తు, ఈ ఓటు ద్వారానే రాష్ట్ర సమాజం యొక్క భవిష్యత్తు నిర్ణయం చేసుకుంటాం. ఈనాడు గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా నరేంద్ర రెడ్డి పోటీ చేయడం, మన ప్రాంతంలో మనం అందరం కలిసికట్టుగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు వచ్చి మీరు ఈ గ్రామాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ తోటి మాట్లాడి, అయ్యా గత 14 మాసాలలో ప్రత్యేకంగా నిరుద్యోగ సమస్యకు సంబంధించి కాంగ్రెస్ ఏం చేసింది, ఈరోజు మీరు లెక్కలు తీస్తే సుమారు 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ప్రమాద స్థలికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకున్నారు. అనంతరం దోమలపెంటలోని జేపీ గెస్ట్ హౌస్లో సహచర మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జరిగిన సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి క్షతగాత్రుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించారు. మంత్రుల ఆదేశానుసారం సహాయక చర్యలను వేగవంతం చేశారు అధికారులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆర్థిక స్థితిపై అసెంబ్లీలో చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు. సభ సాక్షిగా 4 కోట్ల ప్రజల ముందు సీఎం రేవంత్ రెడ్డి బట్టలు విప్పుతామని హెచ్చరించారు. సొంత రాష్ట్రాన్ని క్యాన్సర్తో పోల్చిన భావదారిద్రపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోటీశ్వరులైన మహిళలను మాత్రమే రేవంత్ ఓట్లు అడగాలన్నారు. తెలంగాణ దివాలా తీసిందని, గత 15 నెలలుగా కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. స్వయంగా ముఖ్యమంత్రి తెలంగాణ పరువును గంగలో కలుపుతున్నారని, కాళేశ్వరంపై కొంతమంది సన్యాసులు చెత్తవాగుడు బంద్ చేయాలని అన్నారు. తెలంగాణ ఆర్థిక స్థితిపై ఫిబ్రవరి 17న డిప్యూటీ సీఎం బట్టి విడుదల చేసిన సమగ్రమైన నివేదికను రేవంత్ చదువుకోవాలని సూచించారు. నేను కూడా అనొచ్చు, రైతు బంధు మొత్తం పడితే ఆడ పోటీ చేద్దాం అనొచ్చు, తులం బంగారం ఇస్తే పోటీ చేయ అనొచ్చు, నెలకు 2,500 ఇచ్చిన మహిళలను ఓటు అడుగు అని నేను కూడా అనొచ్చు, నెలకు 4,000 ఇచ్చిన ముసలోళ్ళే మాత్రమే ఓటు అడగాలి, 2,000 ఉన్నోళ్ళంతా మాకేయాలని నేను కూడా అనొచ్చు. ఈ బజారు భాష, చీప్ టాక్టిక్స్, చిల్లర మాటలు, వీటితో ఇంకెన్ని రోజులు టైంపాస్ చేస్తారని నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను లేవనెత్తిన ప్రశ్నలు కానీ, నేను చెప్పిన విషయాలు కానీ ఇందులో ఏమైనా తప్పు ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇంకో మంత్రి వాళ్ళ వైపు నుంచి ఎవరైనా సాధికారంగా చెప్పగలిగే వాళ్ళు ఉంటే రమ్మనండి. ఇంకోటి అసెంబ్లీలో చర్చ పెట్టండి, 2 రోజులు పెట్టండి. ఇంతకంటే ఇంపార్టెంట్ ఏముంది? బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ముంగట, మైక్ ఇవ్వండి. మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కుడు, ఇష్టం వచ్చినట్టు ఒర్రుడు, ఇది కాదు కదా పాయింట్. ఒక సొసైటీలో ఒక రుణమాఫీ కూడా కాలేదని చెప్తా ఉన్నారు హర్ష గారు. ఇంకా చాలా ఉన్నాయి అట్లా ఎగ్జాంపుల్స్. నేను చెప్పేది ఒకటే, ముఖ్యమంత్రి గారు నిన్న ఆడపోయి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాను, ఎంతమంది కోటీశ్వరులను చేసినా వాళ్ళని ఓట్లాడు చూస్తా. నేను కూడా ఎంతమంది మహిళలు ఓట్లు వేస్తారో నేను కూడా చూస్తాను. నీకు కోటీశ్వరులు కాదు, నువ్వు కనీసం వాళ్ళను రేపటి రోజున ఉన్నదంతా గుంజుకోపోతే చాలు, వాళ్ళ మెడల పుస్తలతాడు గుంజుకోపోతే చాలు. నువ్వు ఇప్పటికే స్టార్టర్లు ఎత్తుకపోతున్నావు, మీటర్లు ఎత్తుకపోతున్నావు, రేపు పుస్తలతాడు కూడా గుంజుకోపోతావు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. గంగపుత్రులు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెలంగాణ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి, జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్తో పారపు గంగాధర్ పాల్గొని డైరీ ఆవిష్కరించారు. గంగపుత్రులు ఐక్యంగా ఉంటూ విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో రాణించి జాతి నిర్మాణానికి కృషి చేయాలన్నారు. సంఘానికి విశిష్ట సేవలు అందిస్తున్న సంఘం అధ్యక్షుడు మెట్టు ధనరాజును అభినందించారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం పరంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మన రాష్ట్ర నాయకులు గౌరవనీయులు శ్రీ మెట్టు ధనరాజు గారు చాలా పెద్ద చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి అతను డైరీ ఏర్పాటు చేసి డైరీని మరి కార్యక్రమాన్ని చేసినందుకు డైరీ కూడా చాలా బాగా తయారు చేశారు.
మరి కుల బాంధవులు ఎవరు ఏ పోస్ట్ ఉన్నారు, ఎవరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఏ డిస్టిక్లో ఎవరు ఉన్నారు, ఏ ఆఫీసర్ ఎక్కడ ఉన్నాడని ప్రతి సమాచారాన్ని డైరీలో పొందుపరిచినందుకు మరి ఈనాడు నేను స్పెషల్గా మెట్టు ధనరాజు గారిని అభినందిస్తున్నాను. మరి ధనరాజు గారు ఎప్పుడు చూసినా కానీ పార్టీయే కాకుండా ఎప్పుడు కుల సమీకరణ గురించి, కులాల గురించి నైట్ అండ్ డే వర్క్ చేస్తూ మరి గంగాపుత్ర సోదరులకు సోదరిమణులకు ఎలాంటి కష్ట నష్టాలు కానీ ఎలాంటి సమస్యలు కానీ సమస్యను పరిష్కరించడానికి ఎప్పుడు ధనరాజు గారు కులం గురించి పనిచేస్తున్న వ్యక్తి. మరి ఈనాడు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈనాడు మరి కుటుంబ సోదరులు కుల బాంధవులు అందరూ ఇక్కడ ఉన్నారు. మరి ఇంతకుముందే సాయి కుమార్ గారు చెప్పడం జరిగింది, మన వాళ్ళందరూ అన్ని రంగాల్లో పైకి రావాలని నేనే కోరుకుంటున్నాను. మరి ఎక్కడ చూసినా కానీ మన కులస్తులు రాజకీయంగా పైకి రావడానికి ప్రయత్నాలు చేయండి. మీరు ఎక్కడ మీకు మన వాళ్ళు ఒక 100-200 మంది కుటుంబం ఒక ఉన్న ఆడ మీరు డెఫినెట్గా మీరు ఏదో పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యి మరి సామాజిక సేవ చేయడానికి ప్రతి ఒక్కరికి వాళ్ళకు సేవలు చేస్తూ అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తూ మీరు కూడా రాజకీయంగా ఎదిగే ప్రయత్నాలు చేయాలని కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సీఎంకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేత కాదని మండిపడ్డారు. ఇచ్చిన హామీల్లో కనీసం 20% అమలు చేసి సవాల్ చేస్తే దానికి అర్థం ఉంటుందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిషన్ రెడ్డి అన్నారు. విద్యార్థినులకు స్కూటీలు, రైతు భరోసా, కౌలు రైతులు, రైతు కూలీలకు డబ్బులు ఇవ్వాలన్నారు. సెక్రటరియట్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ దగ్గర ఆఫీసులో పనిచేస్తున్న డ్రైవర్లని, కార్మికులను అడిగితే మీ పరిపాలన ఎట్లుందో తెలుస్తుందని విమర్శించారు. మరి గత 11 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు విరుద్ధంగా ముందుకెళ్తా ఉంది. తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా ఇక్కడ పరిపాలన సాగుతుంది. టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అందుకే ఈ తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో అమరమైన ఆకాంక్షలకు విరుద్ధంగా సకల జిల్లాలో సభ చేసినటువంటి ఈ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ తెలంగాణ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం. ఆ రకంగా అభివృద్ధి చేసుకోవాలంటే ఈరోజు తెలంగాణలో మార్పు రావాలి. మార్పు అంటే దేశీయంగా ఎవరు వస్తే మార్పు కాదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ జెండాపై కాంగ్రెస్ జెండా వస్తే మార్పు కాదు. మార్పు రావాలంటే మంచి ప్రభుత్వం రావాలి. ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి ప్రభుత్వం కానీ, ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం కానీ, అమృతమైన రక్షణ పనిచేసేటువంటి ప్రభుత్వం కావాలి. తెలంగాణ అమరమైన ఆకాంక్షలకు అంకితమై పనిచేసేటువంటి ప్రభుత్వం రావాలి. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఆ నిజమైనటువంటి మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యం. ఆ నిజమైనటువంటి మార్పు కోసం భారతీయ జనతా పార్టీ అంకిత భావంతో పనిచేస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం అనేక రకాల సహకారం ఇస్తాం. భవిష్యత్తులో ఏ దిశలో ముందుకెళ్లాల్సిన అవసరం. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని తెలంగాణలో కూడా. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఈరోజు దేశంలో చూడండి, మధ్యప్రదేశ్ లో 3సారి అధికారంలోకి వచ్చాం, గోవాలో 3సారి అధికారంలోకి వచ్చాం, గుజరాత్ లో 6సారి అధికారంలోకి వచ్చాం, హర్యానాలో 3సారి అధికారంలోకి వచ్చాం. ఈ రకంగా అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాలు అనేక రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. సంక్షేమమే రేవంత్ రెడ్డికి బండి సంజయ్ రక్షణ కవచంగా నిలిచారని వీరిద్దరూ ఆర్ఎస్ బ్రదర్సేనంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కేటీఆర్కు పనిపాట లేదని, ఎమ్మెల్సీ అభ్యర్థులే దొరకక ఎన్నికల బరి నుండి పారిపోయారని బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్కు లోపాయికారి సపోర్ట్ చేస్తుంది మీరేనన్నారు. అందుకే కాళేశ్వరంలో ఫోన్ ట్యాపింగ్, బామ్మర్ది ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసు, అదేవిధంగా ఫార్ములా ఈ రేస్ స్కామ్లో ఖచ్చితమైన ఆధారాలున్నా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని, అంటే నిజమైన కేఆర్ బ్రదర్స్ మీరేనని ఆయన మండిపడ్డారు. కొంచెం ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓకే దాని మీద పడ్డాక ఊరికే నామినేడు మీరు
ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు అభ్యర్థులను ఎందుకు నిలబడితే మీకు అభ్యర్థులు దొరకలేదా ఇక్కడ చెప్పాలి. దాంతోపాటు కాళేశ్వరం కేసులో మీ అయ్యనో ఇంకోనో రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎంక్వైరీ పూర్తయిన పడుతున్నారు. డ్రగ్స్ కేసులో నిన్ను కానీ నీతో పాటు గ్యాంగ్ ఉంది కదా, మాఫియా గ్యాంగ్, వాళ్ళందరి మీద ఆరోపణలు వచ్చినాయని ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కూడా మీ మీద చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకుంటారు చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు మొత్తము నీ పేరు మీ అయ్యే పేరు చెప్పినా కూడా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేస్తారో చెప్పాలి. మీ బామ్మర్ది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికినాయి అన్నారు. నువ్వు కూడా అప్పటిదాకా ఉండిపోయినావు, బాగా డ్రగ్స్ తీసుకున్నావు నువ్వు కూడా అని చెప్పి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. మరి నీ మీద ఎందుకు చర్యలు తీసుకునేదో చెప్పాలి. ఈ ఫార్ములా రేస్ కార్యం ఉండదు. దాని మీద నువ్వు సుప్రీంకోర్టు పోయినావు, హైకోర్టు పోయినావు. కోర్టు మొత్తం క్లియర్ అయిపోయింది. ఏమని చేసుకొచ్చాడు, నీ పిటిషన్ కొట్టేసింది. మరి నిన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మేము కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ మధ్యాహ్నమే మేము బీఆర్ఎస్ పార్టీ ఫీల్డ్ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏమని చెప్తాం మేము? బీఆర్ఎస్ పార్టీ ఫీల్డ్ లేదు. బీఆర్ఎస్ పార్టీ జీరో తెలంగాణలో. కాంగ్రెస్ కు మధ్యాహ్నం మేము భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నాం. అందుకే వరకు అభ్యర్థులు కరువేయాలి. మాకు టార్గెట్ కాంగ్రెస్. బీఆర్ఎస్ ఎక్కడ తెలుసుకోము. బీఆర్ఎస్ జీరో పంపిస్తున్నా. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. హన్మకొండలోని పార్టీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం రేవంత్ సర్కార్ పనితీరుపై డీకే అరుణ సెటైర్లు వేశారు. నారాయణపేటలో సీఎం వ్యాఖ్యలకు హన్మకొండలో డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ పాలనకు, మోడీ పాలనకు, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. ప్రధానమంత్రి గారి యొక్క పాలన గురించి మాట్లాడతారు. 14 నెలల వీరి పాలన గురించి ఆయన స్వయంగా మాట్లాడుకోవడం వింత కనబడుతుంది. నరేంద్ర మోదీ గారి పరిపాలన 2014 నుంచి వరుసగా 3వసారి వారి దేశ ప్రజలు ఎన్నుకున్నారంటే వారి పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలే తీర్పిచ్చింది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందో తెలుసుకోవాలంటే, ఇప్పుడు తీర్పు కోరాలంటే మిమ్మల్ని రాజీనామా చేసి మీరు ఎలక్షన్లో ఇవ్వండి అని చెప్పను. మీకు ముందర ఉన్న అవకాశం, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు కదా, వారిని అందరూ రాజీనామాలు చేపియండి. వారిని అందరినీ రాజీనామాలు చేపించి మీరు ఎన్నికలకు పోండి. అప్పుడు ప్రజలు మీకు పాస్ మార్కులు వేసిండ్రా, పాస్ చేసిండ్రా, ఫెయిల్ చేసిండ్రా, ఆ ఎన్నికల్లో మీకు తెలుసు. మీ ప్రజల లోపల మీ యొక్క 14 నెలల్లో మీరు విశ్వాసాన్ని చూరగొన్నారా, ప్రజలను మీరు మోసం చేసిండ్రా, ఆ ఎన్నికలు తీర్పు చెప్తాయి. ఈరోజు అడ్డగోలుగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళని ఈ పార్టీలో చేర్చుకొని మేము బ్రహ్మాండమైనటువంటి పాలన అందిస్తున్నాం అని మాట్లాడితే, అసలు ప్రధానమంత్రి గారి గురించి కానీ వారి పరిపాలన గురించి కానీ నేర్చుకోవాల్సింది మీరు. ఇక్కడ వారిని చూసి కొంతైనా నేర్చుకుంటే, ఆయన మాట్లాడేటటువంటి డైలాగ్స్ రోజు చూస్తే అవే ఉంటాయి. మోదీ గారు అన్న మాటనే నెక్స్ట్ రైడ్ అంటుంటారు, తనేదో మాట్లాడినట్టు దానికి ఇచ్చేస్తుంటారు. ఈరోజు మహిళలను కోటీశ్వరం చేయాలన్నది నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం. ఓబీసీల డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. దక్షిణాది రాష్ట్రాల ఓబీసీ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించాలి. బీసీలకు ఇచ్చేది వాటా ఇచ్చేది కాదు. మేము భారతమాత బిడ్డలందరికీ వారి వాటా, పిల్లలందరికీ సమానమైన వాటా ఇవ్వమని మోడీని తల్లి లాంటి వాడు వీళ్ళందరికీ. కాబట్టి మోడీ అందరూ బీసీ వాదం మీద ఐకమత్యంతో పోరాటం చేస్తే మన పిల్లలు అభివృద్ధి చెందుతారు, మన పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది.
ఈ పేదరికం పోతుంది. ఆకలి పోరాటమే కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, క్లియరెన్స్, డిఏలు, హెల్త్ కార్డ్స్, పీఆర్సీలను వెంటనే ప్రకటించాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఈసీఈ ఆడిటోరియంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 317 అమలు చేయడం వల్ల నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. పదవీ విరమణ పొందిన అధికారుల సర్వీసును ఎట్టి పరిస్థితుల్లో పొడిగించకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హెచ్ఓడి ఉద్యోగులకు 12.5% కోటాను పునరుద్ధరించి సెక్రటరియట్లోకి తీసుకోవాలని అన్నారు. మా ముఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఒకటే, ప్రాథమిక సభ్యులు పెండింగ్ బిల్స్ సుమారుగా మాకు తెలిసిన అఫీషియల్ డేటానే, మేము అధికారులకు అనుకున్న డేటా ప్రకారం 8,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ప్రతి ఎంప్లాయీకి ఏదో ఒక బిల్లు సుమారుగా 1,00,000 నుంచి 5 లక్షలు, కొంతమందికి 25 లక్షలు కూడా. ఇవన్నీ కూడా మా డిమాండ్ కాదు. పెండింగ్ బిల్స్ అనేది మేము ఆల్రెడీ పనిచేసిన కాలానికి బిల్లు చేసి శాంక్షన్ అయ్యి ఆ శాంక్షన్ అమౌంట్కి ఈ నెలలో ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నాం. అమౌంట్ 2 లక్షలు శాంక్షన్ అయి ఉంటే ఆ 2 లక్షలకి ఇన్కమ్ ట్యాక్స్కి 40,000 కూడా పే చేస్తున్నాం, కానీ ఆ 2 lakhs అమౌంట్ క్రెడిట్ కాలేదు. అవే కాకుండా పెండింగ్ బిల్స్లో సిపిఎస్ ఎంప్లాయీస్ వాళ్ళకు చెందాల్సిన కాంట్రిబ్యూషన్ కూడా సుమారుగా 2,000 కోట్లు, అంటే 10,200 కోట్లు పెండింగ్. 8,200 కోట్లు ప్లస్ 2,000 కోట్లు, 10,200 కోట్ల పెండింగ్ బిల్స్. అంటే ప్రతి ఎంప్లాయీకి ఏదో ఒక బిల్లు పెండింగ్ ఉంది. దీంతో పాటుగా పెన్షనర్స్ ఈ సంవత్సర కాలంలో రిటైర్ అయిన వాళ్ళు, మళ్ళీ వచ్చే సంవత్సరంలో రిటైర్ కాబోయే వాళ్ళు, రెగ్యులర్ పెన్షన్ తప్ప ఏ ఒక్క బిల్లు కూడా పాస్ కావట్లేదు. పిల్లగాళ్ళ పెళ్లి కొరకు, తల్లిదండ్రుల హాస్పిటల్ కొరకు, లేదు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల అవసరాల కొరకు, బయట తెచ్చిన అప్పుల కొరకు, కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్స్ కొరకు 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తెచ్చిన చిరు ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. మా గెజిటెడ్ అధికారులు కూడా ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము పెండింగ్ బిల్స్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు క్లియర్ చేస్తామని. కొంచెం దానిపైన మాకు అసంతృప్తి, మా పైన ఒత్తిడి, మేము ఏమీ చెప్పలేని స్టేజ్. లవకుశల జన్మస్థానంగా పేరొందిన కర్ణాటక కోలార్ జిల్లాలో లవకుశ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని స్థాపించి పలు దైవిక కార్యక్రమాలు యావత్ దేశమంతటా నిర్వహిస్తున్నామని ఈ ట్రస్ట్ రామ జన్మభూమి ట్రస్టుకు అనుసంధానంగా పనిచేస్తుందని ట్రస్ట్ ఫౌండర్ చంద్రశేఖర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులుగా నూతనంగా నియమితులైన డాక్టర్ నంబూరి విజయశ్రీ చౌదరి సదానందులకు నియామక పత్రాలను అందజేశారు. కర్ణాటకలోని ముల్బగల్ జిల్లా అవని అనే గ్రామం నుండి ఏప్రిల్ 4వ తేదీన శ్రీరామ శోభాయాత్రను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ట్రస్ట్ అనుబంధిత సంస్థ. ఈ సంస్థ నుంచి ఈరోజు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మళ్ళా జనరల్ సెక్రటరీని ట్రస్ట్ మెంబర్ల ద్వారా అనౌన్స్ చేస్తున్నాము. అదే సందర్భంగా ప్రతి సంవత్సరం రామనవమికి మేము ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తాము, రాములవారి శోభాయాత్ర అంతా చేస్తాము. దీని సందర్భంగా ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 7 అంటే 5 రోజుల కార్యక్రమం ఉంటుంది. దీనికి యావత్ భారతదేశంలో అంటే మన కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఇక్కడ సౌత్ ఇండియాల నుంచి చాలా జనం పాల్గొంటారు. దీనికి అయోధ్య నుంచి కూడా గురువులు వస్తారు. ఇదే కళ్యాణానికి ఈసారి అయోధ్య ట్రస్ట్ నుంచి మనకి వస్త్రాలు మళ్ళా తలంబ్రాలు అంతా పంపిస్తాం. మన ఇక్కడ భద్రాచలంకి మన తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా ఇస్తారో అట్లా మన కళ్యాణానికి అయోధ్య నుంచి వస్తున్నది. దీనికి అందరూ పాల్గొనాలా, యావత్ భారతదేశంలోని హిందూ బాంధవులు అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. మా ట్రస్ట్ తరఫున తెలంగాణ నుంచి డాక్టర్ నంబూరి విజయశ్రీ చౌదరి మేడం గారిని ప్రెసిడెంట్గా, మళ్ళీ అట్లే మా సోదరుడైన మా అన్నయ్య సదానంద్ గారిని జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేస్తున్నాం.